జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు మళ్ళా ఇంకొక జబర్దస్త్ న్యూస్. మళ్ళా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఏందో స్వామి కాదు. న్యూస్ అఖండ ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా న్యూస్ అఖండ సబ్స్క్రైబర్లు అంతా ఫుల్ మాస్ ఉన్నట్టున్నారు. నేను ఇజ్రాయెల్ న్యూస్ పెట్టినా మామూలు కాదు, మామూలు 6లు 4లు కొట్టేట్టున్నది. అంతా బాగా ఇష్టపడతారు ఇజ్రాయెల్ న్యూస్ అంటే. సరేలే, ఎంతైనా కూడా మన మిత్రదేశము వాళ్ళు మరి అంత ఎనర్జీతో వాళ్ళు తినక మామూలుగా ఏడదంతే ఆడదంతే ఏడా పడినట్టు వీళ్ళందరినీ కూడా ఫుట్బాల్ ఆడుతూ ఉంటే మనం ఆ మాత్రం హ్యాపీగా ఉంటాము. మనలో ఆ మాత్రం జోష్ రావడం కూడా చాలా సహజం అన్నమాట. సరే, మిమ్మల్ని హ్యాపీ చేసేదానికి ఇంకో న్యూస్తో వచ్చిన అసలు విషయానికి వస్తా. గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మంది ఇజ్రాయెలీ పౌరులైతే అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి మనకు అందరికి కూడా తెలుసు. ఎంత దారుణంగా చేశారంటే అంత దారుణంగా చేశారు. అది ఎలాగంటే పసిపిల్లలను ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్లో వేసి కాల్చి చంపినారు. ఆడవాళ్ళని అయితే సామూహిక అత్యాచారాలు చేసినారు. వాళ్ళు బ్రతికి ఉండగానే వాళ్ళ స్తనాలను కోసి మరీ హత్యలు చేశారు. అంటే చూడండి ఎంత దారుణం. రాక్షసులు కూడా సిగ్గుపడతారు ఇలాంటి వాళ్ళని చూస్తే. అందుకే వీళ్ళకు జాంబీలు అని పేరు పెట్టింది. అంతేకాకుండా 200 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకొమ్మినారు. యాడికి? పాలస్తీనాకు. వీళ్ళు మంచోళ్ళంట. ఇలాంటి వాళ్ళకు ప్రపంచం అంతా కూడా అండగా ఉండాలని చెప్పేసి ఆలేసాన్ పాలస్తీనా, ఆలేసాన్ గాజా, ఆలేసాన్ రాఫా అని చెప్పేసి ఈ బొక్కల హ్యాష్ ట్యాగ్లన్నీ పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం. వాళ్ళు ఎట్టేటోళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళు ఎట్టేటోళ్ళు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకు మించి నేను ఇంక వేరే చెప్పనక్కర్లా. అయితే ఇందుకు కారణమైనటువంటి వాళ్ళను ఒక్కొక్కరిగా ఇజ్రాయెల్ అయితే లేపేస్తూ వచ్చింది. హమాస్ తీవ్రవాద సంస్థలోని టాప్ కమాండర్లు అందరినీ కూడా ఇజ్రాయెల్ అయితే హతం చేసింది. ఈ క్రమంలోనే హమాస్ పొలిటికల్ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున హతం చేశారు. అర్థమవుతుంది కదా మీకు అది. తరువాత హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఇజ్రాయెల్ హెజ్బుల్లా తీవ్రవాదులతో యుద్ధం చేస్తుంది. అదే సమయంలోనే యెమెన్లో ఉన్నటువంటి ఈ హైతీ తీవ్రవాదులతో కూడా ఇజ్రాయెల్ ఒకేసారి యుద్ధం చేస్తుంది. అంటే ఇటు హెజ్బుల్లా వాళ్ళతోనూ ఇటు హైతీ వాళ్ళతోనూ. అటుపక్క పాలస్తీనాలో హమాస్ వాళ్ళతో జరిగే యుద్ధం కూడా అటు కూడా జరుగుతూనే ఉండదు ఒక పక్క. అదే మాగల చూడండి. అంటే ఒక్క ఇరాను 3 దేశాల్లో 3 తీవ్రవాద సంస్థలతో యుద్ధం చేస్తుందన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన మిత్ర దేశం అయినటువంటి ఇజ్రాయెల్ ఎంత గ్రేటో. మొన్న ఈ మధ్య ఇరాన్ మాజీ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. ఇప్పటిదాకా ఏంటంటే ఇరాన్ మాజీ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇబ్రహీం రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం ఏందయ్యా అంటే గత సంవత్సరం అక్టోబర్లో ఇజ్రాయెల్ మీద హమాస్ తీవ్రవాదులు దాడి చేయడం వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్లలో ఈ ఇబ్రహీం రైసీ కూడా ఒకడు. అందుకే ఇజ్రాయెల్ అప్పటి ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఈ ఇబ్రహీం రైసీను సైలెంట్గా ఖతం చేసేసింది. ఇక అక్టోబర్ 7 దాడులకు ప్రధాన సూత్రధారి అయినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీ, ఈయన ఒక మతబోధకుడు అనమాట. నిజానికి మతబోధకుడు అంటే ఎట్టుండాలా? అందరికీ మంచి చెడు చెప్తా విచక్షణ అనేది పాటించాలా. కానీ ఈ ఖమేనీ మాత్రం నిజంగా ఖమీనేలాగా ప్రవర్తించాడనమాట. అంటే హమాస్ తీవ్రవాదులను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ పౌరులను హతమార్చినాడు. అందుకే ఇజ్రాయెల్ తమ నెక్స్ట్ టార్గెట్గా ఈ సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీను టార్గెట్గా పెట్టుకునింది. ఎలాగైనా సరే ఈ సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీను లేపేయాలన్నది ఇజ్రాయెల్ పథకంగా కనపడుతుంది. ఆ విషయం గమనించే ఒక పిరికి ముండలాగా ఈ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీ తన సొంత దేశంలోనే రహస్య ప్రాంతానికి వెళ్ళి దాక్కున్నాడు అనమాట. ఒక పిరికి పందలాగా తాను ఎక్కడ ఉన్నాడో నరమానవుడికి కూడా తెలియకుండా ఒక సొరంగంలో దాక్కున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీకు ఇరాన్లో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి. ఏది? ఒక వర్గం వాళ్ళలో. ఇరాన్లో ఈ సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీ చెప్పిందే శాసనంగా ఉంటామనేది. ఆయన గొప్ప ధైర్యవంతుడు అని చెప్పి ఊరినాయనో ఈయన పెద్ద సింహం లాంటివాడు అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు భావించారు. అయితే ఇప్పుడు ఈ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ ఖమేనీ ప్రాణభయంతో రహస్య ప్రదేశంలో దాక్కోవడంతో వీడికి ఇప్పటి వరకు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఒక్కసారిగా తుస్సమని పోయినాయి. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు ఈ ఖమేనీను అసహ్యించుకుంటారంట. ముఖ్యంగా ప్రవాస ఇరానియన్లు, అంటే ఇరాన్లో కాకుండా బయట దేశాల్లో ఉంటారు కదా ఇరాన్ వాళ్ళైతే వీళ్ళేం లీడర్రా స్వామి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెడతారు అసహ్యించుకుంటా. దీంతో ఇప్పుడు ఈ ఖమేనీ రెంటికి చెడ్డ రేవడైపోయినాడు. ఒక పక్క ఇజ్రాయెల్కి టార్గెట్గా మారినాడు, మరో పక్క ఏంటంటే ఇరాన్ ప్రజల్లో ఒక వెధవా అన్న ముద్రను అయితే వేయించుకున్నాడు.
అయితే మనకు వివిధ అంతర్జాతీయ మీడియాల ద్వారా వస్తున్న సమాచారం మేరకు ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా ఈ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ ఖమేనీయే అని చెప్పి తెలుస్తుంది. వీడిని లేపేసిన దాకా ఇజ్రాయెల్ వాళ్ళు అయితే నిద్రబెట్టుగా లేరు. ఇది మాత్రం వాస్తవం. ఎట్లా న్యూసా అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.